క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు మన 40 రోజుల పాఠ్యభాగంలో చివరి అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చేదను. సుమారు దశాబ్ద కాలం నుండి జరుగుతున్నటువంటి మార్పులు సామాన్య జీవనం నుండి ఆధునికత నేపథ్యంలో అంతకంతకు పెరిగిపోతున్నాయి. పరిధులు లేని మానవుని జీవన శైలిలో కలిగే మార్పులను నిదానించి గమనిస్తే ఇహలోక సంబంధమైన వాటి విషయంలో మనిషి లోతుగా కూరుకుపోయాడని అర్థమవుతుంది. కారణం ఆత్మీయ విషయాలలో బలహీనతేనని నా అభిప్రాయం. క్రీస్తును నామకార్థంగా విశ్వసిస్తే ఎటువంటి ప్రయోజనం లేదు. సిలువలోని క్రీస్తు త్యాగం, సిలువ మేకులపై అంటిన రక్తపు మరకలే సాక్ష్యం. సిలువలో క్రీస్తు పొందిన ప్రతి శ్రమ నా కొరకే అనే ఆలోచన మనిషి జీవిత కొలతల్నే మార్చేస్తుంది. సిలువపై క్రీస్తు శ్రమను పరికించి చూస్తే భవితవ్యం కనిపిస్తుంది. అనుదిన జీవన శైలిలో ప్రార్థనకు మనమిచ్చే ప్రాధాన్యత మన ఆధ్యాత్మిక జీవితపు లోతును తెలియజేస్తుంది. లౌకిక జీవితంలో ఆత్మీయ విషయాలకు సమయం కేటాయించలేనప్పుడు వీటి పరిణామం రోజువారీ జీవితం బలహీనపడి సమతుల్యత కోల్పోతుంది. దీనిని సులువుగా ఎదుర్కొనగలిగే క్రైస్తవుని జీవన శైలి ఆధ్యాత్మికతతో పరిగెత్తాలంటే దైనందిక జీవిత పునాదుల్లో లోతైన విశ్వాస అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థనతో అధిగమించగలిగే విశ్వాసి స్పందన నేడు అవసరం, అనివార్యం. క్రీస్తుతో అనుదినం మనం పొందగలిగే శ్రమానుభవాల రేఖలు సాధారణ జీవితంలో క్రొత్త వెలుగులు చిమ్మే విజయ మార్గాలు. ఈ అనుభవం రాకడ కొరకైన సిద్ధపాటులో నిరీక్షణ కలుగజేస్తుంది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మధ్యాకాశములో క్రీస్తును ఎదుర్కొనే కృపను కలుగజేసి పరలోక రాజ్యాన్ని ప్రవేశించే భాగ్యాన్ని కూడా ఇస్తుంది. ఎటువంటి శ్రమలనైనా ఎదుర్కొని మరణం వరకు నమ్మకంగా జీవించే జీవిత సాఫల్యమే నిత్య రాజ్యంలో జీవ కిరీటం. ఇట్టి ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.